హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. పాము లాంటి పాపిష్టి జీవి కూడా చెప్పింది వింటుంది, కానీ మూర్ఖుడికి ఎంత చెప్పినా వాడి గుణం అనేది అస్సలు మారదు. నిజమే కదండి? అలాగే అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు కదా. అలాగే జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కంటే కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకోకపోతే జీవితమే వ్యర్థం. నువ్వు కావాలనుకున్న వ్యక్తిగా మారే ప్రక్రియలో నువ్వు లేకుంటే నువ్వు కాకూడదనుకునే వ్యక్తిగా మారడంలో స్వయం చాలా కణంగా నిఘ్నమై ఉంటావు. ప్రపంచం అందమైనది, కానీ దానికి మనిషే అనే జబ్బు ఉంది. అలాగే నువ్వు ఒక గొప్ప అనుభవాన్ని సృష్టిస్తే కస్టమర్లు దాని గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. నోటి మాట చాలా అనేది చాలా అంటే శక్తివంతమైనది. దుఃఖంలో జుట్టు పీక్కునేవాడు మూర్ఖుడు. దానివల్ల బట్టతల వస్తుందే కానీ దుఃఖం తగ్గిపోదు కదా. ఇక చెవులు తెరిచి నోరు మూసుకుంటే విజయం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలే పత్రికలు. ఇక మరణం మానవుడికి దొరికిన గొప్ప వరం. అర్థమైంది కదండి? అలాగే చాలా కష్టమైన విషయాలలో ఒకటి సమాజాన్ని మార్చడం కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడం. అది ఎప్పటికీ కూడా నువ్వు చేయలేవు. యుద్ధం ప్రతి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. నిజమే కదండి? అలాగే పాటించడానికి నిరాకరించినందుకు భారీ మూల్యం. నీకంటే తక్కువ వాడిచే పాటించబడడం. ఓ పని చేయడం విలువైనది అయితే అది అతిగా చేయడం కూడా విలువైనదే. నిజమే కదండి? నువ్వు ప్రేమించబడాలని కోరుకుంటే ముందు ప్రేమించు. అలాగే ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోకు. మన స్నేహితుల సహాయం మాత్రమే కాదు, వారు మనకు సహాయం చేస్తారని నమ్మకం కూడా మనకు సహాయపడుతుంది. నిజమే కదండి? మానవ ప్రగతికి ఒక పంచవ్యాధి పత్రిపు లక్ష్యం ఉండాలి. అలాగే చూడు, కష్టపడి పనిచేసేవాడికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఇలా స్వచ్ఛమైన సూత్రం. అలాగే సుఖంగా ఉండాలి అంటే కోపాన్ని మాత్రం ఉండించుకోవద్దు, దాన్ని చంపుకో. వృద్ధాప్యం వల్ల ఆడటం మానేస్తాం కాబట్టి వృద్ధాప్యం వస్తుంది. శిక్షకు భయపడో ప్రతిఫలం కోసం మాత్రమే మనుషులు మంచివారైతే మనం నిజంగా హీనమైన వాళ్ళమే. నిజమే కదండి? అలాగే నువ్వు నీ కలను సాకారం చేసుకోకపోతే ఇంకొకడు వాడి కలను సాకారం చేసుకోవడానికి నిన్ను వాడుకుంటాడు. జాగ్రత్త. ఏ మనిషి అయినా సులభంగా హాని చెయ్యగలదు, కానీ ప్రతి మనిషి మరొకరికి మేలు మాత్రం చెయ్యలేడు. మనిషికి కొలమానం వాడు పవర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడనేదే. కొన్నిసార్లు జీవితం ఒక ఇటుక రాయితో నీ తల పగలగొడుతుంది. విశ్వాసం కోల్పోవద్దు. అర్థమైంది కదా? నా చివరి శ్వాస వరకు పనిచేస్తా. రిటైర్ అవ్వడానికి కేవలం ఒకే ఒక చోటు ఉంది, అది సమాధి మాత్రమే. బంగారంతోనూ కాదు, వెండితోనూ కాదు. ప్రపంచంలోని సంపద మొత్తం మొదట కొనుగోలు చేసేది శ్రమతో. నువ్వు నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ డబ్బును కూడా కంట్రోల్ చేయలేవు. అర్థమైంది కదా? ప్రేమించబడాలని పట్టుపట్టడం అహంకారాలలోనే అతిపెద్ద అహంకారం. నువ్వు నీ ముఖంపై బోర్లా పడితే పర్వాలేదు, నువ్వు ముందుకు సాగుతావు. ఇప్పుడు చేయాల్సిందల్లా తిరిగి లేచి మళ్ళీ ప్రయత్నించడమే. ఇక శ్రమకు, ప్రమాదాలకు తమను తాము బహిర్గతం చేసేవారికి కీర్తి కిరీటం కలుగుతుంది. అర్థమైంది కదండి? మేలుకో, పైకిలే, లక్ష్యం చేరే వరకు ఆగవద్దు. అర్థమైంది కదా? ఎక్కడ జీవితం ఉంటే అక్కడ ఆశ కూడా ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి. ఇక పొరుగువాడి పచ్చిక ఎల్లప్పుడూ కూడా పచ్చగానే ఉంటుంది. మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికీ నచ్చరు, కానీ బయట ఆడవాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఇక విద్య యువకులకు సమయాన్ని, వృద్ధులకు సౌకర్యాన్ని, పేదలకు ధనాన్ని మరియు ధనికులకు ఆభరణాన్ని ఇస్తుంది. సామర్థ్యం మరియు అవసరం పక్కింటిని, బంధువులు. అలాగే కోపంతో ఏది ప్రారంభించినా అది అవమానంతోనే ముగుస్తుంది. కాబట్టి నిర్ణయం నీదే. ఇతరులపై విజయం బలాన్ని ఇస్తుంది, తనపై తన విజయం నిర్భయాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, నాలోని బెస్ట్ని బయటకు తీసుకొచ్చేవాడే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి. అర్థమైంది కదా? ఒక గొప్ప కొండ ఎక్కిన తర్వాత ఒకడు ఎక్కేందుకు ఇంకా చాలా కొండలు ఉన్నాయని తెలుసుకుంటాడు. అలాగే డాడీకి అర్హమైన సమస్యలు తిరిగి కొట్టడం ద్వారా వాటి విలువను నిరూపించుకుంటాయి. గుర్తుంచుకోండి, చాలామంది తమ మనసులో ఎంతైతే అనుకుంటారో అంతే సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఫలితాల కోసం తొందరపడేవాడు ఏమీ సాధించడు. జాగ్రత్తగా ప్రారంభించి తన పని పూర్తి చేసేవాడు ఎప్పటికీ కూడా విఫలమనేది అవ్వడు. ఇక భోగ భాగ్యాలను ఎదిరించడం బుద్ధిమంతుల స్వభావం, వాటికి బానిసలు కావడం మూర్ఖుల స్వభావం అవుతుంది. వైఫల్యం వచ్చేది ఏకాగ్రత లోపించడం వల్ల. దాన్ని సరిచేసుకో, విజయం నీ వెంటపడి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇక కొత్త ప్రారంభాలు తరచూ బాధాకరమైన ముగింపులుగా మారువేషంలో అయితే ఉంటాయి. నీ జీవిత ఆనందం నీ ఆలోచనల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక తాగుబోతుకి ఎవరు తమ రహస్యాలని అప్పగించరు, కానీ ఒక మంచివాడికి అప్పగిస్తాడు. అందుకే మంచివాడు త్రాగడు. నీ కోపం వల్ల నీకు శిక్ష పడదు, నీ కోపమే నిన్ను శిక్షిస్తుంది. అదే నిన్ను సర్వనాశనం చేస్తుంది. గుర్తుంచుకో, అందరికీ స్నేహితుడు ఎవరికీ స్నేహితుడు కాలేడు. అర్థమైంది కదా? యవ్వనంలో ఉన్నవాడికి అత్యంత ముఖ్యమైన విషయం తన పేరు ప్రతిష్టలు సంపాదించడం. అలాగే మేడిపండు పైకి చక్కగా కనిపించినా లోపల పురుగులుంటాయి. పిరికివాడు పైకి గంభీరంగా కనిపించినా లోపల ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటాడు. అలాగే స్నేహితుడిని ప్రేమించడం సులభమే, కానీ కొన్నిసార్లు శత్రువును కూడా ప్రేమించడమే నువ్వు నేర్చుకోవాలైన కష్టమైన పాఠం. మనిషి తన తోటివారి సంక్షేమం కోసం ఎంత పనిచేస్తాడో అంత గొప్పవాడు అవుతాడు. నిజమే కదండి? అదృష్టంపై ఆధారపడేవారు ఎల్లప్పుడూ కోల్పోతారనే భయంతో జీవిస్తారు. ఇక మానవుడు తన స్వంత విధ్వంసకుడిగా వ్యవహరించగల శక్తి కలిగి ఉన్నవాడు. చరిత్రలో చాలా వరకు అతను ఇలానే వ్యవహరిస్తాడు కూడా. వాడే గొప్పవాడు. సత్యం ప్రతి మనిషికి కాదు, దాన్ని కోరుకునేవాడికి మాత్రమే ఇది అంకితం. అర్థమైంది కదండి? ఇక మనం మంచాల కింద దయ్యాలను వెతకడం మానేశాం, అవి మనలోనే ఉన్నాయని గ్రహించినప్పుడు. ఇక అపారమైన సంపద ఉన్న పురుషులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని భావించడం మన తప్పే. అందరిది కూడాను. పేదల కష్టాలు ప్రకృతి నియమాల వల్ల కాక మన పరిస్థితుల వల్ల జరిగే మన పాపం చాలా పెద్దది. ఇక ఇంకిత జ్ఞానం అంటే పెద్దనేనిమిదో ఏడాది వరకు సంపాదించుకున్న పక్షపాతాలు సేకరణ. గుర్తుంచుకో, ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది. అర్థమైంది కదండి? కేవలం డబ్బు సంపాదించడమే నీ లక్ష్యం కాకూడదు. నిర్మించాలని, స్థాపించాలని ఆశయం పెట్టుకోకు. గుర్తుంచుకో, ప్రతి వెలుగు సూర్యుడు కాదు. నిజమే కదా? నా విధికి నేనే యజమానిని, నా ఆత్మకు నేనే నారాయణుడిని అనుకోవాలి. గుర్తుంచుకో, యుద్ధ సమయాల్లో చట్టానికి మాట పడిపోతుంది. అలాగే ఒక్క విషయం, ముందు నువ్వు చెప్పేదానికి అర్థం తెలుసుకో, ఆ తర్వాతే ఎవరితోనైనా ఎంతైనా మాట్లాడు.
తక్కువ మాట్లాడే ఆడదానికే ఎక్కువ లోతైన కోరికలు ఉంటాయి. ఎందుకు అంటే ఆమె ఎవ్వరికి ఏది చెప్పుకోలేదు. అలాగే ఆమె మనసు లోతుల్లో ఏ కోరిక ఉందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఆమెతో స్నేహం చేసేంత వరకు, ఆమెతో ప్రయాణం కొనసాగించేంత వరకు ఆమె లోతైన మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఎవ్వరికీ తెలుసుకోలేరు. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.